ఆనందభైరవి ఎంక్వైరీ మొదలుపెడుతుంది. ఇంకా రిసార్ట్‌కి ఆ రోజు దర్శన్, శరణ్య వెళ్ళిన రిసార్ట్‌కి వెళ్తుంది. వెళ్ళి అక్కడ నాకు జనవరి 26థ్ ఫుటేజ్ కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ అని అడగడంతో, ఆ రోజు అసలు సీసీటీవీ పని చేయట్లేదు మేడం, ఆ ఫుటేజ్ లేదు. కానీ ఒక ఫోర్త్ కెమెరా మాత్రమే వర్క్ చేస్తుంది. ఆ ఫుటేజ్ మాత్రం ఉంది అంటే పర్లేదు అది ఇవ్వండి అని ఆనందభైరవి అడుగుతుంది. ఇంకా ఆ ఫుటేజ్‌లో లహరి చాలా టెన్షన్ పడుతూ స్పీడ్‌గా నడుస్తూ ఉన్నది కనిపిస్తుంది. ఇంకా దాంతో ఆనందభైరవి చాలా కోపంగా ఇంటికి వచ్చి లహరి లహరి అని అరుస్తూ ఉంటుంది. ఇంకా లహరి కిందికి వచ్చి ఏంటమ్మా అని అడుగుతూ ఉంటే, నువ్వు రిసార్ట్స్‌కి వెళ్ళావా? ఆ రోజు నువ్వు రిసార్ట్‌కి ఎందుకు వెళ్ళావు? మహేష్‌కి నీకేంటి సంబంధం? మహేష్ రావుకి నీకేమైనా సంబంధం ఉందా అని అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి లీలావతి అదేంటి మహేష్‌ని చంపింది ఆ శరణ్య కదా అని చాలా కోపంగా అంటూ ఉంటే, ఆనందభైరవి చాలా బాధపడుతూ లేదక్క, శరణ్య అలా ఎప్పటికీ చెయ్యదు. ఈ లహరినే ఆ రోజు వెళ్ళింది. లహరి కోసమే శరణ్య అలా తన పైన నింద వేసుకుంది అని చెప్తూ ఉంటుంది. చెప్పు లహరి, నిజం చెప్పు, అసలు ఏం జరిగింది అని ఆనందభైరవి నిలదీస్తూ ఉంటుంది. ఇంకా లహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.